ఉందని నమ్మకాన్ని పెంచుదాం. సత్యమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముందున గంగ పొంగి పొరలిన నేల వీధి చెందున ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని సంఘం అంటే ఐక్యత, సంఘం నేర్పెను బాధ్యత. సంఘం అంటే శిక్షణ, సంఘం తోటే రక్షణ. సంఘం అంటే సాధన, సంఘం తోటే ముందడుగు. సంఘం అంటే అమ్మ కదా, సంఘం ఉంటే చాలు కదా. సంఘం అంటే అమ్మ కదా, సంఘం ఉంటే చాలు కదా. సంఘంలోనే పొదుపులు, సంఘం ఇచ్చును అప్పులు. సంఘం నేర్పును బుద్ధులు, సంఘం చూపును దారులు. సంఘంతోనే ఆదాయం, సంఘంతోనే 650, శ్రీదుర్గ 615, గంగా భవాని 210, శ్రీకృష్ణ 180, అనురాధ 60 రూపాయలు. ఓకే అవును నెల నెలకి వచ్చినట్టు ఇది 3%. నెల నెల కలుపుడు లెక్క చేసినప్పుడు ఒకసారి సంవత్సరానికి ఒకసారి లెక్క వస్తుంది, ఒకటేసారి వస్తుంది. ఓకేనా? ఇది సంవత్సరానికి ఒకసారి కలుపుడే, ఇచ్చుడు కాదు. ఇచ్చుడు అంటే ఇప్పుడు గవర్నమెంట్ VLR ఇచ్చింది కదా, ఇలా 30,000 రూపాయలు వచ్చినాయి, మా సభ్యులకు మేము తీసుకుంటామని కాయిదాలు పట్టుకొని పోతారు కదా, అట్లా గ్రామ సంఘానికి కాయిదాలు పట్టుకొని అంతా కూడా వివోల పాలకవర్గ సభ్యులుగా ఉండేది. అందులోకెళ్ళి అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి ఎన్నుకునేది. బయలా మారింది కాబట్టి 30 మంది కాకుండా 2 గ్రూపులకు ఒక నియోజకవర్గం లెక్క, 2 గ్రూపులకు ఒక వార్డు లెక్క చేసి 2 గ్రూపులకు ఒక లీడర్ సమాచారం ఇచ్చినామంటే మీరు గుర్తుపెట్టుకోండి. అందరూ 15 మందిని ఇప్పుడు ఈసీ మెంబర్లను మనం ఆర్జీబీ సెలెక్ట్ చేస్తాం. రిప్రజెంటేటివ్ జనరల్ బాడీ ప్రాదేశిక నియోజకవర్గం. తెలుగు ప్రాదేశిక నియోజకవర్గం అంటే మన దగ్గర సర్పంచ్కి వార్డు మెంబర్లకు ఉన్నట్టు వార్డులు ఉన్నాయి కదా సంఘాలకు. అంటే సంఘం వైజు, వివో వైజు ఎటు పడతాడు చేయరాదు, గల్లీ వైజు చేయరాదు. మిమ్మల్ని సర్పంచ్ ఎంపీసీ అంటే ఇదే ఊర్లో ఎంపీసీ ఒకటి ఆలోచనలు దిక్కుంటుంది, ఒకటి యుద్ధాలు దిక్కుంటుంది. పెద్ద గ్రామం మరి తిమ్మాపూర్ లాంటిది 2 ఎంపీటీసీలు ఉంటారు. ముసలాపూర్కు ఒకరో ఇద్దరు ఎంపీటీసీలు. మన చిన్న గ్రామం కంటే ఒకడే ఎంపీటీసీ ఉంటారు. సర్పంచ్ అనుకోండి ఊరంతా ఒకళ్ళే ఉంటారు. వార్డు మెంబర్లు 15, 11 ఉన్నాం మీ దగ్గర. వార్డు ఏ వార్డు ఎంత అని డిసైడ్ చేస్తాం. అట్లనే మీ సంఘాలకు కూడా రిప్రజెంటేటివ్ జనరల్ బాడీ 2 గ్రూపులకు ఒకరిని సెలెక్ట్ చేసినాం. అందులోకెళ్ళే ఈసీ మెంబర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే అందరికీ నిర్ణయాధికారాలు ఉండేగా. మళ్ళా 300 మంది వచ్చి నేను నిర్ణయిస్తా నేను చెప్పినట్టు వినాలంటే కలవాలి. ఎందుకంటే మనం 300 మంది ఉన్నప్పుడు మనిషికి ఒక అభిప్రాయం వస్తుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా 15 మంది లీడర్లు కూర్చొని వివోల చర్చించి తీర్మానం చేయాలి. మనకు 30 మందిని వివోకి పంపుతాం. 15 మంది హాజరై సైన్ చేసి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఆ 15 మందిలకెళ్ళే ఈ వివోకి సంబంధించిన ఆఫీస్ బేరర్స్, అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి 5 ఎన్నుకుంటాం. వాళ్ళ పదవీ కాలాలు ఏ విధంగా ఉంటే వాళ్ళు అదే విధంగా ఉంటారు. పేదల కోసం వెలిసింది పేదరిక నిర్మూలన సంస్థ. మహిళల బ్రతుకులు మార్చింది మహిళా సంఘాల సంస్థ. పేదల వేదిక తానయ్యింది, హక్కుల కోసం పోరాడింది, పథకాలెన్నో తెచ్చింది, మహిళల పరపతి పెంచింది.
శిక్షణలెన్నో ఇచ్చింది, శిలలను శిల్పం చేసింది, కలలకు రెక్కలు తొడిగింది, భవిష్యత్తుకు బాటలేసింది. పేదల కోసం ఇక్కడ 3 పేర్లు ఉన్నాయి. ఈ 3 పేర్లల్లా ఫస్ట్ పేరు మహిళ, సెకండ్ పేరు సర్వజన, సెకండ్ పేరు సర్వజన, మూడో పేరు దీపిక. ఉన్నదాంట్లో ఆ పేరు చేసినాక ఒక్కలకే 90 మీటర్లు, ఒక్కలకే నైపుణ్యాలను పెంచింది, వ్యాపారాలను నేర్పించింది, అప్పులు ఎన్నో ఇప్పించింది, అవకాశాలను సృష్టించింది, మట్టి చేతులతో మహిమలు చేసి మరో చరిత్రను రాసింది. అబలలు కాదు సబలలు అంటూ మహిళా శక్తిని చాటింది. పేదల కోసం వెలసింది పేదరిక నిర్మూలన సంస్థ, మహిళల బ్రతుకులు మార్చింది మహిళా సంఘాల సంస్థ. గెలవాలమ్మ మహిళ గెలవాలి, గెలిచి నువ్వు ఆదర్శంగా నిలవాలి. గెలవాలమ్మ మహిళ గెలవాలి, గెలిచి నువ్వు ఆదర్శంగా నిలవాలి. ముందుకు ముందుకు సాగాలి, యుద్ధం నువ్వే చేయాలి, విజయం అందుకోవాలి, విజేతగా నువ్వు నిలవాలి. గెలవాలమ్మ మహిళ గెలవాలి, గెలిచి నువ్వు ఆదర్శంగా నిలవాలి. ఆటంకాలు వస్తాయి పోతాయి, అవమానాలు బాధలు పెడతాయి, వివక్షలెన్నో విషం చిమ్ముతాయి. పోరాటం నువ్వే చేయాలి, సాధించి నువ్వే చూపాలి. నీ పోరాటం నువ్వే చేయాలి, సాధించి నువ్వే చూపాలి. గెలవాలమ్మ మహిళ గెలవాలి, గెలిచి నువ్వు ఆదర్శంగా నిలవాలి. చదువే నీకు గలము బలము, తెలివే నీకు శక్తి, నైపుణ్యమే నీకు ధైర్యం స్థైర్యం, పాదులు నీకు ధనము ఘనము, సాహసమే ఊపిరిగా సాగిపో. సంపాదన నీకు ధనము ఘనము, సాహసమే ఊపిరిగా సాగిపో. ఆరే గెలవాలమ్మ మహిళ గెలవాలి, గెలిచి నువ్వు ఆదర్శంగా నిలవాలి. పట్టు పట్టితే ఫలితమొస్తది, శ్రమతో విజయం సాధ్యమవుతది. కలలకు రెక్కలు నువ్వే తొడిగి, మగువల తెగువను నువ్వే చూపాలి. మహిళా శక్తిని నువ్వే చాటాలి, మగువల తెగువను నువ్వే చూపాలి. మహిళా శక్తిని నువ్వే చాటాలి. గెలవాలమ్మ మహిళ గెలవాలి, గెలిచి నువ్వు ఆదర్శంగా నిలవాలి.
వచ్చినాయి. ఇగో ఈ అనిల్ సార్కు బైబర్కేషన్ చేస్తారు పాట విన్నారు. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, అబలవు కాదమ్మా అవతారమూర్తివమ్మా, అమ్మవు నీవమ్మా ఆదిశక్తివమ్మా. ఎక్కడమ్మా 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 నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. నాట్లు వేశావు, కలుపులు తీశావు, కోతలు కోశావు, నూర్పిడి చేశావు. నాట్లు వేశావు, కలుపులు తీశావు, కోతలు కోశావు, నూర్పిడి చేశావు. వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటి కాడికి కూడేరా. నెంబర్ అవసరం లేదు, అధిక మెజార్టీతోనే నాగపల్లెల మహిళ అధ్యక్షురాలుగా అందరికీ ధన్యవాదాలు. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయను. ప్రతిదీ కూడా మన వివో ఎంఎస్ కూడా ముందుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నింగికి ఎగిరావు, సంద్రం లోతును చూశావు, ఝాన్సీవైనావు, వీర రుద్రమవైనావు. నింగికి ఎగిరావు, సంద్రం లోతును చూశావు, ఝాన్సీవైనావు, వీర రుద్రమవైనావు. భద్రకాళిగా సమరం చేసి రుద్రనేత్రిగా వెలుగొందావు. స్వతంత్ర పోరుల సాహసివై బ్రిటిషు మూకల నెదిరించావు. ఎక్కడమ్మా 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 నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. చదువులో సరస్వతయ్యావు, వీర జవానువయ్యావు, కలెక్టర్ అయ్యావు, ఆట పాటలలో గెలుపొందావు. చదువులో సరస్వతయ్యావు, వీర జవానువయ్యావు, కలెక్టర్ అయ్యావు, ఆట పాటలలో గెలుపొందావు. మదర్ తెరీసా, కల్పన చావ్లా, కిరణ్ బేడి, కరణ్